టీడీపీ జనసేన బీజేపీ పార్టీ శ్రేణుల కరతాళ ధ్వనుల మధ్య నారా చంద్రబాబు నాయుడు 4వసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో ఎన్డీఏ కూటమి మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ సభ జరిగింది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్లతో పాటు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ప్రముఖులు పాల్గొన్నారు. వైసీపీ శాసనసభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మనస్తాపం చెందిన చంద్రబాబు నాయుడు గౌరవ సభలోకి తిరిగి వచ్చేది లేదని, ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెడతానని శపథం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చొరవతో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి జగన్ సర్కార్ చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలపై అలుపెరిగిన పోరాటం చేశారు. ప్రజలు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారు, భారీ మెజార్టీనిచ్చారు. కూటమి శాసనసభ్యులందరూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడు చేత రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. శ్రీ అబ్దుల్ నజీర్ గారు పదవి స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఎవరెవరు ముఖ్యమంత్రిగా తర్వాత పెద్దలు ఇతర మంత్రివర్గ సభ్యులుగా ఉండబోతున్నారు అనేటువంటి ఒకనొక కాంక్షతో చూస్తున్నటువంటి సందర్భంలో हमारे माननीय यशस्वी प्रधानमंत्री, मुद्दतों में होती है शख्सियत उनके जैसे, अंदाज ये बयान से हो इतिहास हो जाता है। हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है। गौरवनीय हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदर दास मोदी जी को चक्रवर्ती हम सबके तरफ से अभिनंदन और स्वागत करते हैं। भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी। థ్యాంక్ యూ. అతిథులందరికీ ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు వెంటనే అందరూ దయచేసి ఒక్కసారి లేచి నిలబడండి. నా పోలీస్ సిబ్బంది అంతా కూడా జాతీయ గీతాల ఫర్ ద నేషనల్ యాంథమ్. రైజ్ ఫర్ ద నేషనల్ యాంథమ్. ప్లీజ్ రైజ్. गौरवनीय गवर्नर गारी अनुमति तो आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री नियमितुलैన श्री नारा चंद्रबाबु नायडू गारिनी पदवी प्रमाण स्वीकारं మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. మహిష్మతి యశ్వదళం అభిముఖం. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అభిముఖం మహారాజ వందనం. చక్రవర్తి ఆగమనం. గజగణం వినమ్ర కుంభన్యాసం. ఖడ్గశ్రేణి, శూలశ్రేణి, ఆయుధ గౌరవ సమర్పణం. మంత్రివర్గ సభ్యులతోటి గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ గవర్నర్ మరియు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రివర్గ సభ్యులతో ఫోటోగ్రాఫ్. మాహిష్మతి యశ్వదళం. అభిముఖం మహారాజ వందనం. మహోన్నతత్వం పరిమళించేటువంటి మేరు నగధీరులంతా గారు, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన గవర్నర్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు थैंक यू सर, थैंक यू. अद्भुत बहुत बहुत धन्यवाद माननीय श्री हमारे प्रधानमंत्री जी को हमारे सभी के ओर से धन्यवाद गुजारना चाहते हैं. थैंक यू वेरी मच फॉर ज्वाइनिंग अस सर. गौरव